అందరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ ఆనందం రాత్రి కూడా ఏదో జరుగుతుందని మనసులోనే భయపడి, ఏదీ జరక్కపోవడం వల్ల కలిగిన ఆనందమా? ఒకరి మీద ఒకరికి తెలియకుండానే కలిగిన అనుమానాలు, తమ తమ అనుమానాలు నిరాధారాలని తేలిపోయినందుకా? సైకిల్ వేసుకుని బయలుదేరిన శ్రీరామ్‌కి ఎదురొచ్చారు శారదమ్మ. ఆవిడ చేతిలో పూజ బుట్ట, మొహం మీద జారికలు కట్టిన కన్నీళ్లు. తెల్లబోయాడతను. ఆవిడ భుజం చుట్టూ తాతగారు చెయ్యేసి నడిపిస్తున్నారు. భయంకరమైన బాధని, వేదనని అనుభవిస్తోన్న ఆమె అర్ధరాత్రి ప్రీతం వెళ్ళిపోయాక ఇక ఇంట్లో ఉండలేక వీధి చివరనున్న వినాయకుడి గుడి దగ్గరికి బయలుదేరింది. తన కొడుకుని మామూలు మనిషిని చెయ్యమని, తనకి గర్భశోకం కలిగించొద్దని వేడుకోవడం కోసం. ఆ పగలు రాత్రి స్పృహ లేదామెకి. ఆమె తల్లి మనసు ఎంత భయంకరమైన వేదన అనుభవిస్తోందో, చిత్రహింస పడుతోందో అందరికీ అర్థమవుతూనే ఉంది. ఆవిడ్ని అక్కడ చూసి తాతగారు తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. ఆయన, ఆరాధన ఒక్కలానే ఆలోచించారు. ఆమె రహస్యంగా శ్మశానం దగ్గరికి వెళుతోందని, అందుకే భయపడ్డారు. తాతగారు ఇంట్లో నుండి వెళ్ళడం మాత్రమే చూసిన శ్రీరామ్ శాంతిని లేపాడు. వాళ్ళిద్దరూ కూడా ఆయన రహస్యంగా శ్మశానం దగ్గరికి బయలుదేరాడనే భావించి భయపడ్డారు. హరిశ్చంద్రరావు దంపతులకి ఈ విషయం మర్నాడు ఆరాధన వచ్చినప్పుడు గానీ తెలియలేదు. నాకు తెలియదే అమ్మాయి. రాజులగడి దెబ్బతో భయపడి 2 నిద్రమాత్రలు మింగి పడుకొన్నాను. అమాయకంగా అంది లలితమ్మ. చచ్చ, నోర్మి. లేని భయాన్ని తెచ్చుకుని ఏడుస్తావు. కసురుకున్నాడు ఆయన భార్యని. అప్పుడు అక్కడ లేంది శారదం ఒక్కతే. ఇంకా పూజ గదిలో నుండి బయటికి రాలేదావిడ. శ్రీరామ్ శాంతిని లేపి చెప్పడంలో ఉద్దేశం తన మీద అనుమానం రాకుండా, ఒకవేళున్నా తొలగిపోయేలా చూసుకోవడం కోసమా? ఆలోచిస్తోంది ఆరాధన. ఆమెకి హోటల్ రిసెప్షనిస్టు డ్యూటీ దిగి వెళ్లబోయే ముందు ఫోన్ చేసింది. రాత్రి సుమన అనబడే ఆమెను కలుసుకోవడం కోసం ఎవరూ హోటల్కి రాలేదు. కనీసం ఆమెకి ఫోన్ కాల్ అయినా రాలేదు. ఈ విషయం చెప్పి, ఇప్పుడే డ్యూటీలోకి వచ్చిన సోనీకి చెప్పి వెళ్తున్నాను. మీకు ఫోన్లో చెబుతుంది ఎప్పటి వివరాలప్పుడు అంది రిసెప్షనిస్టు సునంద. అలా వద్దు, నేనే ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటాను. ఇంట్లోనే ఉంటాను కదా అంది ఆరాధన. ఓకే, సోనీతో చెబుతాను, బాయ్ అంది సునంద. శ్రీరామ్ మళ్ళీ ఇప్పుడు కలుస్తాడా ఆమెను ఆలోచిస్తోంది ఆరాధన. అయినా తాతగారు ఎలా పరిగెట్టారని ఆశ్చర్యంగా అన్నాడు శ్రీరామ్. మరేమనుకున్నావు మనవడా, మా బలం శక్తి మీ కుర్రాళ్ళకి రమ్మన్నా వస్తాయా గర్వంగా అన్నాడు తాతగారు. శ్రీరామ్ నవ్వాడు. ఇతడి నవ్వు చాలా బాగుంటుంది అనుకుంది శాంతి. తాతగారు మీకెన్నేళ్ళు చనువుగా అడిగాడు శ్రీరామ్. 80 గర్వంగా చెప్పాడాయన. ఈసారి శాంతి అడిగింది. ఇంకెన్నేళ్లు బ్రతకాలనుంది తాతయ్య నీకు? బ్రతికినన్నేళ్ళు తక్కువని చెప్పాడాయన. వాట్? అదిరిపడ్డట్టయింది శాంతి. ఎస్, దర్జాగా అన్నాడాయన. అన్యాయం తాతయ్య. నిన్న మొన్న పుట్టిన వాళ్ళం మరో 25 బతకగలిగితే గొప్ప అనుకుంటుంటే ఇంకా బ్రతికి ఏం చేయాలి తాతయ్య నువ్వు అంది శాంతే ఆశ్చర్యంగా. అంతా నవ్వారు. శాంతి, ఏంటా పెద్ద మాటలు? అప్పుడే వచ్చిన శారదమ్మ కోపంగా మందలింపుగా అంది. పర్లేదమ్మా, తాతయ్యకి ఏం కోపం రాదు గారంగా అంది. అంతా నవ్వేశారు. శ్రీరామ్ అనుకున్నాడు, ఈ తాతగారి పుణ్యమా అని ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతైనా హుషారుగా ఉండగలుగుతున్నారు ఈ ఇంట్లో వాళ్ళు, నవ్వగలుగుతున్నారు కూడా అని. తాతగారు అడిగారు. ఆరాధన, మనిషి ఎందుకు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నాడు? ఇంకా ఎక్కువ కాలం బ్రతకడానికి, కోరుకున్నంత కాలం బ్రతకడానికి ఏదైనా మార్గం చూపిస్తుందా సైన్సు? చెప్పమ్మా. అమ్మో, ఎంత ఆశో తాతయ్యకి. శాంతి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యం నటించింది. సహజం, నా వయసొచ్చాక నీకు తెలుస్తుందిలే మనవరాలా అన్నాడాయన నవ్వుకుంటూ. పర్వాలేదు, అయిన వాళ్ళు ఆప్తులు దగ్గరుంటే శాంతి బాగానే అల్లరి చేస్తుంది అనుకున్నాడు శ్రీరామ్. చెప్పు ఆరాధన, తాతగారు మళ్ళీ అడిగారు. ప్రాణి దీర్ఘాయుషుకు ఒక హార్మోన్ శరీరంలో ఎక్కువ పరిణామం కలిగి ఉండడమే కారణమని పరిశోధకులు మొట్టమొదటిసారిగా ధృవీకరించారు. ఈ సహజ హార్మోన్ని పెంచడానికి మార్గాలు అన్వేషించగలిగితే ఆనాటి మనిషి ఆయుష్ని కృత్రిమ పద్ధతుల ద్వారా పెంచడానికి అది దోహదపడుతుందని వారు అంటున్నారు. ఎడ్రినల్ గ్రంథి ఉత్పత్తి చేసే ఆ హార్మోన్ పేరు డిహైడ్రోసైండ్రోస్టిరోన్ సల్ఫేట్. క్లుప్తంగా దీన్ని థీస్ అంటారు. మనిషిలో సమృద్ధిగా ఉండే కొన్ని హార్మోనుల్లో ఇది ఒకటైనప్పటికీ ఇది ఏం చేస్తుందో ఇప్పటి వరకు స్పష్టంగా తేలలేదు.
తీస్ హార్మోన్ పరిణామం అధికంగా ఉన్న వృద్ధుల ఆయుష్ అధికంగా ఉండడం జరుగుతోందని చికాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల కారణంగా వీరికి మృత్యువు సంభవించడం జరగదట అంటూ ముగించింది ఆరాధన. కాబట్టి తాతయ్య, మనిషి ఆయుష్ను పెంచే మార్గాలను ఇంకా కనుగొనడం జరగలేదు. అందుకని ఆశలు పెట్టుకోకూడదు. ఆశపడ్డం మానవుడి సహజ ప్రథమ గుణమే అయినా అంటూ తను అందుకొని అల్లరిగా ముగించింది శాంతి. ఆయన నవ్వుతూ, అయితే ఆరాధన, మృత్యు మీద విజయం సాధించడం సాధ్యం కాదా? ఎప్పట్లో గాని ఎప్పటికైనా సరే ఆ విషయం పట్ల తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది ఆయనలో. సాధ్యమేనంటారు కొందరు వైజ్ఞానికులు అంది ఆరాధన. ఎలా? కుతూహలంగా అడిగారు. ఇంకోసారి చెబుతాను తాతగారు, నేను వెళ్ళాలి కదా అంది. అవును కదా అమ్మాయి, నీకు డ్యూటీ ఉంది కదా అంది లలితమ్మ. ఆవిడికి ఆరాధన చెప్పిన విషయం ఒక్క మాట అర్థం కాలేదు. తలూపి లేచింది ఆరాధన. ఈవినింగ్ వస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఆరాధన ఇప్పుడు ఎక్కడికి బయలుదేరిందో ఆయనకి తెలుసు. శ్రీరామ్ ప్రీతం ఇండస్ట్రీస్కి చెందిన ఓ ఆఫీసుకు వెళ్ళి అక్కడ తన పని ముగించుకుని తిరిగొస్తూ హోటల్లో ఉన్న సుమనని కలుసుకున్నాడు. అతడు వెళ్ళేసరికి సుమనతో ఇంకో యువకుడున్నాడు. అతడిని చూసి తనలోని ఆందోళనంతా మయమైపోగా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శ్రీరామ్. ఆ తర్వాత ముగ్గురు కలిసి అసలు విషయం గురించి చర్చించుకున్నారు. చివరికి తనే ఒక ప్లాన్ రూపొందించాడు శ్రీరామ్. రేపు ఉదయం 10 గంటలకి రెడీగా ఉండండి అన్నాడతను. అర్ధరాత్రి అయితే బాగుండదా? ఆమె అడిగింది. వద్దు, ఒకవేళ తెలుసుకోగలిగిన పగలైతేనే ఏ అనుమానం రాకుండా ఉంటుంది. అవసరమైతే తిరగబడ్డానికో ఎదురు దెబ్బ తీయడానికో అవకాశం ఉంటుంది. కనీసం తప్పించుకోవడానికైనా నవ్వాడు శ్రీరామ్ అదోలా. తర్వాత లేచాడు. ఆ జంట అతడితో వచ్చారు బయటిదాకా. రిసెప్షనిస్టు సోని వాళ్ళని గమనించింది. శ్రీరామ్ కారెక్కుతూ కూడా హెచ్చరించాడు వాళ్ళని, సరిగ్గా రేపు ఉదయం 10 గంటలకి ఆలస్యం చెయ్యొద్దు అని. ఆ మాటలు ఆ దోపుల్లో ఉన్న ఇంకో వ్యక్తి కూడా స్పష్టంగా విన్నాడు. శ్రీరామ్ వెళ్ళిపోయాక సుమన, ఆ యువకుడు కలిసి లోపలికెళుతూ, నిజంగా శ్రీరామ్ చాలా సాహసం చేస్తున్నాడు అందా యువతి. అవును, అతడి ప్లాన్ సూపర్గా ఉంది అన్నాడతడు. ఆటోలో ప్రీతం ఇంటివైపు వస్తూ కళ్ళు మూసుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు శ్రీరామ్. అనుకుంది అనుకున్నట్టు జరుగుతుందా? వాళ్ళకి తన మీద అనుమానం వచ్చి ఉంటుందన్న సంగతి అతడికి తెలుసు. అతడు ఇంటికి చేరుకునేసరికి అతడి కోసం అసహనంగా ఎదురు చూస్తున్నాడు ఒక వ్యక్తి. మీకోసం ఒక ఆయన వచ్చారు, చాలాసేపుగా ఎదురు చూస్తున్నారు. పేరు జగన్మోహన్ రావు గారట. అతన్ని చూడగానే చెప్పింది శాంతి. ఆ పేరు వినగానే పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు శ్రీరామ్. అది శాంతి స్పష్టంగా గమనించింది. ఇంకోసారి శ్మశానం దగ్గరికి వెళ్ళాలనిపించింది ఎందుకనో ఆరాధనకి. తాతగారికి చెప్పింది. నేను వస్తానమ్మా అన్నాడాయన. వద్దు తాతగారు, మీరు ఇంట్లోనే ఉండండి, కలిసి వెళ్ళడం అంత మంచిది కాదు అంది. ముందు వెళ్ళు, నేనొచ్చి కలుస్తాను. అవసరం లేదు తాతగారు, నేను వెళ్ళొస్తాను. శత్రువు తెలివైనవాడు, మనం ఆ విషయం గుర్తుంచుకోవాలి అందామె. నిజమేనమ్మా, ఒంటరిగా శ్మశానానికి వెళతావా? ఆమె నవ్వి, దెయ్యాలుంటాయా అంది. అది కాదు. అయినో అంది ఆరాధన. నాకు తెలుసు మీ భయం, అన్ని జాగ్రత్తలతోనే వెళతాను అంటూ తన బ్యాగులో నుండి పిస్టల్ తీసి చూపించింది. ఆయన ఆశ్చర్యపోయి తర్వాత అభిమానంగా చూస్తూ జాగ్రత్త మరోసారి హెచ్చరించాడు. ఆరాధన బయలుదేరింది. ఆమె టాక్సీలో సరాసరి హాస్పిటల్కి వెళ్ళి ఓ అరగంట తెలిసిన పేషెంట్స్ని పలకరిస్తూ, డ్యూటీ డాక్టర్లని పలకరిస్తూ గడిపింది. తర్వాత బయటకొచ్చేసరికి ఆమె ఫ్రెండ్ రూప కారు డ్రైవర్తో సహా రెడీగా ఉంది. డ్రైవర్ని వెనక్కి పంపేసి ఆ ఊరు బయలుదేరింది. ఆమె కారు ఆ రోజు సాయంత్రానికి వస్తుంది. ఆరాధన తొందరపడలేదు, నిదానంగా డ్రైవ్ చేస్తోంది. సరిగ్గా గంట తర్వాత అక్కడికి చేరుకుంది. ఆమె వెళ్ళి మొదట కాటికాపర్ని కలిసింది. ఆమెను చూసి గుర్తుపట్టాడతను. దండాలమ్మ గారు అన్నాడు భయంగా వినయంగా. బాగున్నావా అడిగింది. తమరి దయ చేతులు నలుపుకుంటూ అన్నాడు. మళ్ళీ అతడొచ్చాడా ఈ వైపు అడిగింది ప్రీతంనుద్దేశించి. సరిగ్గా తెలదమ్మగారు, రాత్రి మట్టుకు వచ్చినట్టున్నారు. తెల్లారగట్ల వెళుతుండగా చూసా కారులో అని చెప్పాడు. మళ్ళీ ఎవరన్నా వచ్చి ఈ విషయం గురించి అడిగారా? లేదమ్మా, ఊరోళ్ళు అడుగుతుంటారు అప్పుడప్పుడు. వాళ్ళు కాదు, అప్పుడొచ్చి అడిగాడే అతడు గాని పోలీసులు గాని. పోలీసులు రాలేదు.
ఆ అద్దాలైన మొన్నొక పాలి పగలే వచ్చి శ్మశానంలో పగలగొట్టిన సమాధిని, చెట్టుని, పుట్టని ఫోటోలు తీసుకున్నాడు. ఫోటోలు పెట్టితో గుర్తుకొచ్చి చెప్పాడు. అన్ని వివరాలు సేకరించుకుంటున్నాడన్నమాట అనుకొని నిన్నేం అడగలేదా? లేదమ్మగారు. సరే. ఆమె ఓ 20 రూపాయల కాగితం ఇచ్చింది అతనికి. ఆమె కదలబోతుండగా మరిసిపోనా తల్లి అన్నాడు కాటి కాపరి. ఆమె ఆగి ఏంటన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది. మరేమో నా జన్మలో ఎరుగా రాత్రి 9 కాకుండానే శ్మశానంలో దెయ్యాలు లెగెత్తడం చూశానమ్మా. కొరి దెయ్యాలు. కళ్ళు పెద్దవి చేసి వాడు చెప్పిన తీరుకి నవ్వింది ఆరాధన. అబద్ధం కాదమ్మగారు. గుళ్ళో శివయ్య మీదొట్టు. శవాల మధ్యన సమాధుల మధ్యన బతికేటి దెయ్యపోణ్ణి ఎండవే గాని చూసి ఎరగను. పబ్లిక్గా వచ్చి కోరీలు పట్టుకుని శ్మశానమంతా తిరుగుతుండాయి. వాడు చెప్పిన తీరు నిజమనిపించేలా ఉంది. ఎప్పటినుండి? అప్రయత్నంగా అడిగింది. 2 రోజుల నుండి. చీకటి పడితే గుడిసెలో నుండి బయటికి రావడంలే నేను. ఈ మాట ఆరాధనని ఆలోచనలో పడేసింది. కదిలిందామె అక్కడి నుండి. అతడి భ్రమ లేక ఆగిపోయింది ఆమె ఆలోచన. శిథిల సమాధి దగ్గరికి చేరుకోవడంతో. కాటికాపరి పిరికి అనుకుంది ఆరాధన. శిథిల సమాధి దగ్గర నిలబడి బాగా పరీక్షగా చూసిందక్కడ. మొన్న తను చూసినప్పటికంటే మట్టిగుట్ట అణిగిపోయింది. కాస్త గోతిలో పడింది. ఆ రోజు కనిపించిన ఎముకలు ఇప్పుడు కనపడ్డం లేదు. చాలాసేపు అక్కడే నిలబడిందామె. మట్టి మీద పాదముద్రలు ప్రీతంవేనా? ఆమె మనసు కలుక్కుమంది. అక్కడి నుండి కదిలి చిట్టికేసర పొదల మధ్యకొచ్చింది. 5 నిమిషాల పాటు కలి తిరిగింది. అక్కడ ఒక దగ్గర కనిపించింది ఆమెకి ఒక కంబళి. వంగి చూసింది. అదే రాజుల్ది. పక్కనే చేతి కర్ర కూడా. వాటిని చూడగానే ఆమె కడుపులో దేవినట్టయింది. దాని మీద నల్లగా ఎండిపోయిన రక్తపు మరకలు. వాటిని తీసుకువెళదామా వద్దా అని ఆలోచించింది క్షణం. చివరికి ఎందుకు అనవసరం అనుకుంది. తేలిపోవడం లేదు. కాపలాకొచ్చిన రాజుల్ని ఎవరో బలవంతంగా ఎత్తుకొచ్చి బలవంతంగా తప్పమన్న చిన్న చప్పుడుతో ఆమె ఆలోచనలు తెగిపోయాయి. కాలి కింద ఎండుపొల్ల విరిగింది. పొదల్లో నుండి యువతలకొచ్చి శిథిల సమాధి దగ్గర ఓ నిమిషం నిలబడింది. యువతలకి వచ్చేబోతుండగా కనిపించిందామెకి. అప్పుడప్పుడే నడిమింటికి పోకుతున్న సూర్యకిరణాల కాంతికి తళతళలాడుతూ సమాధి గోతిలో ఆమె ఓ క్షణం అలాగే చూసింది. తర్వాత వంగి అందుకుంది. సన్నని బంగారు గొలుసుకి వేలాడుతున్న 10 పైసల బెళ్లంతా డైమండ్స్ పొదగబడిన లాకెట్ అది. పరీక్షగా చూసింది. డాలర్ మధ్యలో ఎర్రని కెంపులు. పిఎన్ అన్న అక్షరాల ఆకారంలో చేర్చి అందంగా మలచబడింది. ఈ మధ్య ఎక్కడో చూసిందే తను ఇలాంటి ఏవో అక్షరాలు చెక్కబడిన ఆభరణాన్ని. ఆమెకి వెంటనే స్ఫురణకొచ్చింది. ప్రీతం వేలుకున్న ఉంగరం. అయితే దాంట్లో కేవలం ఎన్ అన్న ఒకే ఒక్క ఇంగ్లీషు అక్షరం ఉంది. ఎన్ అంటే అర్థమేమిటి? పిఎన్ అంటే? ఎంత ఆలోచించినా ఆమెకి ఏమర్థమవుతుంది? గతాన్ని గురించి చెప్పగలిగిన జీవం, శక్తి ఆ లాకెట్కే ఉండుంటే ఆమెకి ఓ కథ చెప్పుండేది. దానికా శక్తి లేదు కాబట్టే ఆ చేతుల్లో అలా ఉండిపోయింది. ఆ గొలుసునెత్తి తన బ్యాగులో వేసుకుందామె. తిరిగి బయలుదేరింది ఆలోచిస్తూ. ఇంటికెళ్ళి హోటల్కి ఫోన్ చేసింది. ఆమె ఎవరో తెలుసుకున్నాక సోనీ చెప్పింది. ఈ ఉదయం ఓ యువకుడు ఓ సూట్ కేసుతో హోటల్కొచ్చాడు. రిసెప్షన్లో ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి రూమ్ తెలుసుకుని వెళ్ళాడు. డాక్టర్ ఆరాధన. మరో గంట తర్వాత మరో యువకుడొచ్చాడు. అతడు వాళ్ళ గదిలో ఓ గంట ఉన్నాడు. తర్వాత మొదటి యువకుడు ఆ యువతి కలిసి అతన్ని సాగనంపారు. కాసేపు ఆగి ఆ యువకుడు వెళ్ళిపోయాడు. అంతకు మించి ఆమె బయటికి ఫోన్ కూడా చేయలేదు. మా ఆపరేటర్కి చెప్పుంచాను. థ్యాంక్ యూ మిస్ సోనీ అంది ఆరాధన. తర్వాత అడిగింది. మొదటి యువకుడు ఎలా ఉన్నాడు? తెల్లగా బాగా పొడుగ్గా ఉన్నాడు. 25 వయసుంటుంది. జీన్స్ ప్యాంటు, టీషర్టు. శ్రీరామ్ కాదు. రెండో యువకుడు అడిగింది. చామన ఛాయ, కర్లింగ్ హెయిర్, హైటు 5'8", కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. స్మార్ట్ గై. అతడు శ్రీరామ్. మరోసారి ఆమెకి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసింది ఆరాధన. 5 నిమిషాలాగి ఇంకో నెంబర్ రింగ్ చేసింది. శ్రీరామ్ని నీడలా అనుసరించే వ్యక్తి ఎత్తాడు ఈసారి. ఆరాధన కంఠం వినగానే 10 గంటలప్పుడు శ్రీరామ్ హోటల్ దగ్గరికి వెళ్లడం, సుమనతో ఇంకో యువకుడితో కలిసి రావడం, చివరగా వాళ్ళు అనుకున్న మాట. సరిగ్గా రేపు ఉదయం 10 గంటలకి ఆలస్యం చెయ్యొద్దు అని చెప్పాడు. అతడు వెళ్ళాక లోపలికి వెళుతూ ఆ యువతి యువకుడితో అన్నమాట.
నిజంగా ప్రీతం చాలా సాహసం చేస్తున్నాడు అంది. దానికతడు అవును, శ్రీరామ్ ప్లాన్ సూపర్గా ఉంది అన్నాడు. ఈ మాట విని ఉలిక్కి పడింది ఆరాధన. ప్లాన్? ఏం చేయబోతున్నాడు రేపు శ్రీరామ్? ఎక్కడున్నాడు శ్రీరామ్ ఇప్పుడు? ప్రీతం ఇంట్లోనే. వెంటనే ప్రీతం ఇంటికి బయలుదేరి వెళ్లాలన్న ఆలోచనని బలవంతంగా అణుచుకుందామే. తను ఇలా రోజుకి 10 సార్లు వెళితే శత్రువు అనుమానిస్తే ఇది తప్పు. అనుమానించే పరిస్థితి దాటిపోయి జాగ్రత్త పడే పరిస్థితికి చేరుకుని ఉండొచ్చు బహుశా అనుకుంది. ఆమె ఆలోచిస్తూనే ఉంది చాలాసేపటి వరకు. ఈ రాత్రి ప్రీతం ఇంట్లో గడపాలని, వీలైతే ప్రీతంతో శ్మశానం దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంది గట్టిగా ఆమె. అది ఆ ఇంట్లో అందరికీ తెలిసేలా శ్రీరామ్తో సహా. అప్పుడు చూడాలి తెరచాటు నుండే శత్రువులోని రియాక్షన్ ఎలా ఉంటుందో. అయితే ఒక్కరుగా కాదు, ఇద్దరు ముగ్గురుగా వెళ్ళాలి అంతే. ఇలా నిర్ణయించుకున్నాక కాస్త మనసు తేలిక పడింది. తమ వంట మనిషికి ఓ వారం రోజులు సెలవిచ్చి పంపించింది. తను ఏమీ వండుకోలేదు. కిచెన్లోకి నడిచి ఓ ఆమ్లెట్ వేసుకుంది. బ్రెడ్ పీసెస్ 4 తీసుకుంది. ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకుని వెచ్చబెట్టుకుంది. ఆ పూటకి ఆమె లంచ్ అయిపోయింది. రాత్రికి ఎలాగో నిద్ర ఉండదు అనుకుంటూ ఫోన్ దగ్గరే ఈజీ చైర్లో వాలి కళ్ళు మూసుకుంది. ఆమె చెప్పినట్టు ఆమె మాట వినే మెదడు శరీరాన్ని నిద్రలోకి జరిచింది. ఆ సాయంత్రం దాకా చాలా గాఢ నిద్రపోయిందామె.